దేవుడు కనపడితే ఈ జీవితానికి పరీక్ష ఏముంది? అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. మానవుడికి మేము చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి. అసలు ఎంతవడికి మానవుడు తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తిస్తాడు, ఆయనకు భయపడి ఈ లోకంలో మంచిగా బ్రతుకుతాడు. ఈ లోకంలో అందరికీ బ్రతికేటువంటి అవకాశం ఉంది సోదరులారా. మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, ఆస్తులు కాజేసేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు వేధించేవారు, జూదపరులు, మద్యపానపరులు, పాపాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు అందరూ బ్రతుకుతున్నారు. నీతిమంతులు కూడా బ్రతుకుతున్నారు. కానీ పరీక్ష, ఈ ప్రపంచ జీవితం ఒక పరీక్ష. దీని తర్వాత ప్రతిఫల దినం ఉంది యథార్థం. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడన్నది ఎంత సత్యమో, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో ఇప్పుడు కనపడుతున్న రాత్రి. సూర్యుడు లేడు అంటే కుదురుతుందా? తెల్లవారాలి, నిర్ణయించినటువంటి సమయం రావాలి. లోకం మొత్తం కలిసి ఏకధాటిగా రాస్తారోకలు చేసినా ఇప్పుడు మాకు సూర్యుడు కావాలి అంటే రాడు. ఆయన నిర్ణయించినటువంటి టయానికే వస్తాడు, ఆయన ఆదేశాలనే అనుసరిస్తాడు. కనుక ఓ మానవుడా, నీవు నాకు పోలికలు కల్పించకు, నీ పుట్టుకను గురించి ఆలోచించు అన్నాడు. నీ పుట్టుకను మర్చిపోయి దేవుడు ఎలా పుట్టాడండి, దేవుడు ఎలా వచ్చాడండి, దేవుని యొక్క ఉనికి ఏంటండి? ఆనాడు వారు అడిగారు, అల్లా యొక్క వంశావళి ఏంటండి, ఆయన తల్లిదండ్రులు ఎవరు? అసలు నీవెవరో తెలియదు. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు లేము, మరో 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు ఉండబోము. కానీ యుగ యుగాలుగా హువ అవ్వలు వల్లాఖిరు వద్దాఖిను వల్ బాతిన్, సృష్టి పూర్వం ముందు నుంచి అనాదిగా ఆదిలో ఉన్నవాడు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉండేవాడు. ఆయన ఎలా ప్రశ్నిస్తాడు?